ప్లీజ్ ఒక్కసారి ఇక్కడ రండి, ఇద్దరండి, ఒక్క నిమిషం కనిపించండి. మెజార్టీనిచ్చి శిరీషమ్మకు, రామ్మోహన్ కు కంచుకోట ఎంపీఆర్ ఉందని సందర్భంగా పేరు పేరున కోరుకుంటూ కాలక్షేపం అవుతుంది, ఎందుకవుతుంది కాబట్టి మిస్ అవ్వకండి, చివరి వరకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. చాలా మంది కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మన ముద్దు బిడ్డ మన ఆడపడుచు శ్రీసమ్మ గారి నాయకత్వం, శ్రీసమ్మ గారి నాయకత్వం. విలువ తెలిసిన శ్రామికుల దినోత్సవం రాజు ఇక్కడికి విచ్చేసిన పలాస కార్మిక సోదరులందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పలాస నియోజకవర్గం శ్రీకాకుళంలోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఎంతమంది ఇక్కడ పాలించినా కూడా ఒక్కసారి గెలిచాక పలాసాని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లిన నాయకులనే ఇప్పటి వరకు చూసాం. శివాజీ గారు గాని, దొరగారు గాని, రేవతిపతి గారు గాని, మరి జుత్తు జగన్ నాయకులు గారు గాని, పార్టీలు ఏమన్నా కావచ్చు, సిద్ధాంతాలు ఏమన్నా కావచ్చు, ఒక్కసారి గెలిచాక పలాసలోని ఉన్న ప్రతి ఒక్క ప్రజలు మా బిడ్డలే, పలాసలో ప్రతి ప్రాంతం మాదే, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకెళ్లే చరిత్రలే వీళ్ళందరూ సృష్టించారు. కానీ మొదటిసారి ఒక సాధారణ వ్యక్తిని, ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక వైద్యుడిని గెలిపించుకుంటే ఇంకెంత బాగుంటుందో అని ఆలోచించుకున్న పలాస ప్రజలకి 5 సంవత్సరాలు అప్పలరాజు గారి పరిపాలన ఒక పీడ కళ, ఒక భయంకరమైన అనుభవాన్ని మిగిల్చిందని చెప్పడంలో ఎటువంటి అబద్ధం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు పలాసాని అభివృద్ధి చేశానంటున్నారు. ఏం అభివృద్ధి చేశాడండి? ఆయన మనస్సాక్షికి తెలుసు. ఇంకా పలాసలో ఏం అభివృద్ధి జరిగింది చెప్పండి? రైతు బజారు పూర్తయిందా? ఇండోర్ స్టేడియం పూర్తయిందా? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తయిందా? మాట్లాడితే కబుర్లు చెప్పడం.
ఈ రోజు మాట్లాడితే నేను కిడ్నీ డయాలసిస్ హాస్పిటల్ తెచ్చాను అని చెప్పి ఈ 5 సంవత్సరాల మంత్రిగా మింగిన దాంతో ఒక 5% ఆ డయాలసిస్ హాస్పిటల్ కట్టాడు. అక్కడ ఏం జరుగుతుంది? పలాస గవర్నమెంట్ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారి సూచనతో ఆగ మేఘాల మీద శ్రీకాకుళం జిల్లాలో ఇటు టెక్కలి, పలాస, హరిపురం, కంచిలి, సోంపేటలో మొదలైన డయాలసిస్ కేంద్రాలు తెలుగుదేశం హయాంలో జరిగాయనడానికి నువ్వు అబద్ధాలు చెప్తే చెరిగిపోలేని చరిత్ర కాదు. ఈ రోజు ఆ హాస్పిటల్లో ఉన్న డయాలసిస్ యూనిట్లు తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి ఏదో చేశానంటున్నావు. అయ్యా అప్పల్ రాజు గారు, స్వయంగా నువ్వు ఒక వైద్యుడివి, కాస్త మెదడు వాడి మాట్లాడు. ఎందుకంటే నీకు మెదడు లేకపోయినా ప్రజలకు ఉంది. కిడ్నీ హాస్పిటల్ మేము అడిగింది హాస్పిటల్ కాదు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఎందుకు మా ఉద్దానానికి, మా పలాసాకి శాపం? ఎన్ని తరాలు ఇలాగ మరణించాలి? ప్రతి కుటుంబం 40-50 దాడగానే కిడ్నీ ఇబ్బంది ఎప్పుడు వస్తుందా, మాకు పెన్షన్ వస్తుందా, బ్రతికేదాకా పెట్టావు. ఈ రోజు మీ అన్నయ్య మాట్లాడుతున్నాడు, నేను ఒక మామూలు మందుల షాప్ లో పనిచేసే వ్యక్తిని అన్న మీ అన్న, నువ్వు కలిసి ఈ రోజు 50 కోట్ల రాజాలాడ్జీ ఎలా కొన్నారో పలాస ప్రజలకి తెలియదు అనుకుంటున్నావా? మాట్లాడితే ఎవరో బుజ్జి గజ్జీలు ఉన్నారట, ఇక్కడ ప్రజల మీద దాడులు చేస్తారట. ఈ రోజు ఒక సూర్యనారాయణ గారు, ఆయన ఎలాంటి మంచి వ్యక్తి తెలుసు? గురుడి సూర్యనారాయణ గారు 3 సార్లు అతి పేద వ్యవస్థలో ఉండి పేద ఇంట్లో పుట్టి 3 సార్లు ఆయన కౌన్సిలర్. కార్మికులు వెనకబెట్టారు, కార్మికులను తొక్కివేశారు, కార్మికులు ఉన్నారన్నదే పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన కొనసాగించారు. అందుకనే కార్మికుడికి తెలియజేస్తున్నాను, ఈ పలాస పట్టణం గాని, పలాస ప్రాంతం గాని, చుట్టుపక్కల ప్రాంతాలు గాని విప్లవంతో తడిచినటువంటి నేలన్నది మనం అందరం నిరూపించాలి. ఎంతో మంది మహానుభావులు మనం గెలిపించుకొని చట్టసభలకు పంపించాం. అటువంటి ఒక మూర్ఖుడు ఇక్కడ నుంచి గెలిచిన తర్వాత తప్పుల మీద తప్పులు చేసి మళ్ళీ గెలుస్తానని అధికార మతంతో కూర్చున్నాడు. అటువంటి వ్యక్తికి పలాస తీర్పవారు. మాకు కావాల్సింది అధికారంతో తెలవక వ్యక్తులు కాదు, అభిమానించే నాయకులు మాకు కావాలని రాబోతున్నటువంటి ఎన్నికల్లో తీర్పవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతున్నాను. మా చరిత్ర ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమైనటువంటిది, ప్రజా సేవ కోసం పుట్టినటువంటి కుటుంబాలు మావని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. మేము మొదటగా రాజకీయం చేసింది కాదు. శిరీష్ అక్క గారు తాతగారి దగ్గర నుంచి సర్దార్ గౌతలచ్చన్న గారు వేతం కోసం పోరాడారు, రైతుల కోసం పోరాడారు, సిక్కోట్ కోసం పోరాడారు. అటువంటి మహానుభావుడు తాలూకా రక్తం పుట్టుకొని వచ్చినటువంటి శిరీష్ అమ్మ గారు 3వ తరంగా ఎప్పుడు కూడా కుటుంబం నుంచి ఏ మచ్చ కూడా లేకుండా రాజకీయం చేశారు. అలాగే మా తండ్రి గారు ఎర్రనాయుడు గారు గల్లీలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఢిల్లీ వరకు ఎదిగి అందరి తాలూకా మన్నలను పొందాడనంటే ఎంత చక్కగా సేవలు అందించాడో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. అటువంటి నాయకులకి వారసులుగా రాజకీయం చేస్తున్నాం. మాకంటూ ప్రత్యేకంగా ఏది అవసరం లేదు. పదవుల కోసం ఆరాటపడే రాజకీయ నాయకులు మేము కాదు, ప్రజల కోసం ఆరాటపడే వాళ్ళం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోపం కోసం నిత్యం పనిచేసే వ్యక్తులం. అటువంటి మా ఇద్దరి యువకుల్ని కూడా మీరు హక్కులు చేర్చుకొని మీ కుటుంబ సభ్యుల్లా, మీ బిడ్డల్లా మీరు ఆదరించి మాకు చట్టసభలకు పంపించండి. పలాసాని బ్రహ్మాండంగా తయారు చేయడానికి నిరంతరం మేము కృషి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి అప్పుల రాజు తప్ప అప్పుల రాజు మాత్రం ఇనుమంతా కూడా పలాసాకి ఎక్కడ ఉపయోగపడలేదన్న మాట ఈ 5 సంవత్సరాల్లో మనం చెప్పుకోవాలి. ఆయన బాగుపడ్డారా లేదా? కోట్ల మీద కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఒక డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా మంది డాక్టర్లు చూస్తాం. ఈ ప్రాంతం కూడా ఎంతో మంది డాక్టర్లు చూసింది. కరిటి విశ్వనాథం గారిని చూసాం, కిల్లి కృపారాణి గారిని చూసాం. ఏ పార్టీలోనే పర్వాలేదు, ఒక నాయకులు చక్కగా పనిచేస్తే అభిమానించి ఆశీర్వదించి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది ఏదో ఒక నాయకుడు డాక్టర్ చదువుకున్న వచ్చాడు, మేము ఓడిపోయినా పర్వాలేదు, మా ప్రభుత్వం లేకపోయినా పర్వాలేదు, పోనీ ఆ వ్యక్తి ద్వారా పలాస బాగుపడుతుందని మేమే ఆ రోజు ధన్యవాదాలు కూడా తెలియజేశాం. కానీ ఎంత మూర్ఖుడు అనంటే, ఈ రోజు ఎవరైతే ప్రజలు వాళ్ళ కోసం సిద్ధపడ్డారో అటువంటి వ్యక్తులు కూడా లెక్క చేయకుండా, ఎవరైతే వాళ్ళకి బలంగా నిలబడి గెలుపు కోసం ఇచ్చేశారో, మన శ్రీకాంత్ గారు అన్న ఒక ఉదాహరణ, అటువంటి వ్యక్తి ఎంతో ప్రాణం పెట్టి మరి వాళ్ళందరి గెలుపు కోసం ఇచ్చేస్తే అటువంటి వ్యక్తికి చెల్లించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి మీరందరూ కూడా ఇంత చక్కగా ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, మీ అభిమానాన్ని చాటడానికి కథలు వచ్చిన అలాగే మనం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినటువంటివి. కొన్ని ముఖ్యంగా సూపర్ 6 మనం పెట్టుకున్నాం. ప్రతి ఆడపడుచుకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత చరిత్రలో మొట్టమొదటిసారి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. నెలకి 1500 రూపాయలు మా ఆడపడుచుల అకౌంట్లో చంద్రన్న విడబోతున్నారని తెలియజేస్తున్నాను. మీకు ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా 15,000 లెక్కన వేస్తాం. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే
45,000 లెక్క మీద ఎంతమంది పిల్లల్లో డబ్బులు ఇవ్వబోతున్నావు. అలాగే ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయబోతున్నావు. ఏ ఒక్కరైనా సరే ఆడపడుచు ఆర్టీసీ బస్సుకి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా సరే గౌరవంగా మీకు మీ తాలూకా గమ్యాన్ని చేరుకుంచడానికి ఉచితంగా సర్వీస్ అందిస్తున్నాం. అలాగే మీ అందరికీ గ్యాస్ బండలు ధర పెరిగే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వబోతున్నాం. మన పిల్లల గురించి మనం ఆలోచన, మనం కష్టపడి కార్మిక రంగంలో ఉన్నాం కానీ మా పిల్లలైనా సరే చక్కగా చదువుకొని ఉద్యోగాలు రావాలన్న ఆలోచన. జగనన్న వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఎవరికి కూడా లేదు. అందుకనే చంద్రన్న వస్తే పెట్టబోయే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి సంతకం. పేదవాళ్ళ నుంచి మళ్ళీ టీచర్లుగా తయారు చేయడానికి మన ప్రభుత్వం వస్తే ఉద్యోగాల వర్షం కురిపిస్తాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు లెక్క ముందుకు నడిపిస్తాం. ఎవరికైనా ఉద్యోగం లేకపోతే నెలకి 3,000 రూపాయలు ఇచ్చి నిరుద్యోగ వృత్తి ఆ నిరుద్యోగులు కూడా ఆదుకుంటాం. ఇంకా 3,000 ఉన్నటువంటి పెన్షన్ వృద్ధులది 4,000 రూపాయలు చేయబోతున్నాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచి. వికలాంగులు 3,000 పెన్షన్ 6,000 రూపాయలు చేయబోతున్నాం. నిన్ననే మా మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జీడి కొబ్బరి రైతులకి ఆదుకొని వారికి మద్దతు ధర కూడా మనం కల్పించబోతున్నామని చంద్రన్న కూడా హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.
రోజు క్లీన్ చేయలేకపోతున్నారు. కనీసం ఈ రోజు కార్మికులకి జీతాలు ఇవ్వడానికి లేవు. వీళ్ళు మాత్రం ఇళ్ల మీద ఇల్లు కట్టుకోవచ్చు. అడిగితే తప్పుడు కేసులంట. మీ ఆడపిల్లగా మీ శిరీషమ్మగా మాట ఇస్తున్నాను, మీ మధ్యలో ఉండడానికి పలాసననే ఇల్లు కట్టుకున్నాను. ఏ ఒక్క కార్యకర్తకి, ఏ ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ సోదరులకి పోలీసులు గాని, ముఖ్యంగా వైసీపీ నాయకులు గాని ఇబ్బంది పెట్టే ప్రశ్నే లేదు. 5 నిమిషాల్లో నేను ముందుంటాను. ఎవరికి గీత కూడా పన్నివ్వను. ఈరోజు ఎవరు కలిసి ఉన్నారో తెలుసు కదా, తెలుగుదేశానికి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి దూతలు. అడ్డొచ్చే దమ్మెవరన్నా చేయకుండా చెప్పండి, ఎవరయ్యా మంత్రి? ఈరోజు మంత్రి గారికి చెప్తున్నాను, జూన్ 4వ తారీఖున తమిళ పదవి కాలం అయిపోతుంది. ఈ లోపల పిచ్చి వేషాలు వేస్తే పదవిలో ఉండగానే కొట్టించుకున్న అప్పల రాజు మంత్రి అనే పేపర్లో రాకుండా చూసుకోవాలంటే దయచేసి తెలుగుదేశం జనసేన సైనికులు జోలికి రాకుండా మర్యాదగా ఎన్నికల వరకు ఉంటామని మీకు హెచ్చరిక చేస్తూ, ఎప్పటికీ తెలుగుదేశం అండగా ఉంటుంది. ఒక్కసారి తప్పు జరిగినా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ గారు ఈరోజు చాలా రెచ్చిపోతున్నాడు. టైం వస్తుంది ప్రతి ఒక్కరికి. అనవసరంగా ఈ రోజు నుంచి చెప్తున్నాను, ఏ ఒక్కరి మీద దౌర్జన్యం చేసినా, ఎవరు ఆస్తులు లాక్కోవాలని చూసుకున్నా, పోలీసులు ప్రయోగించాలన్నా అనవసరంగా కాలు చేతులు విరుగుతాయా సిస్టర్ గోపి గారు. అన్న వాళ్ళు జోలికి రాకుండా, తెలుగుదేశం పార్టీ రాగానే సూదికొండకి ఇంతకు ముందు అభివృద్ధి చేసింది తెలుగుదేశమే. ఈ రోజు అభివృద్ధి చేసింది తెలుగుదేశమే, అభివృద్ధి చూపిస్తుంది తెలుగుదేశమే. సూదికొండలో, నెమలికొండలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎంత భూములు ఆక్యుపై చేశారో మీ అందరికీ తెలుసు. ఏమి గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి కొండల జోలికి రాలేదే. ఈ కొండల రాజు గారు వచ్చాకే వచ్చినట్టున్నారు ఇక్కడికి. ఇకేవి కొండలు మిగలవు. ప్రజలందరూ మే 13వ తారీఖున మీకు 5 సంవత్సరాల క్రితం తెలియక చేసిన తప్పుని మళ్లీ తదిక్కునే అవకాశం వచ్చింది. 2 ఓట్లు ఇస్తారు. 1 ఓటు మీ అందరి అభిమాన నాయకుడు సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి, మరొక ఓటు మీ ఆడపిల్లనైన నాకు. 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసే బాధ్యత మీదైతే జూన్ 4వ తారీఖున ఏర్పడిపోయే తెలుగుదేశం ప్రభుత్వంలో నేను తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారు కలిసి సూదికొండ అభివృద్ధికి ఇద్దరం మాట ఇస్తున్నామని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఇక్కడున్న కౌన్సిలర్ గారు కంత్రి అప్పలరాజు గారు, మీ ఆటలకి టైం అయిపోయింది. తెలుగుదేశం జనసేన బీజేపీ కదిలి వస్తుంది. 3 ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయమని చెప్తూ మరి కార్యక్రమాన్ని మండు టెండలో సైతం మాకు కూడా జోష్ కలిగించేలా ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజులు ఇచ్చేసిన తర్వాత సూదికొండ మళ్లీ దద్దరిలో విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీకి మద్దతు తెలియజేస్తూ మీరందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చారనంటే రేపు జరగబో Thank you.